ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో ఉన్నాం. నందికొట్కూరు పట్టణం నుంచి మనం గుంటూరు వెళ్ళేటువంటి హైవే అనగా కేజీ రోడ్ మార్గాన మనం వెళ్తున్నటువంటి సందర్భంలో మన నందికొట్కూరు పట్టణాన్ని దాటి కొద్దిగా ముందరికి వచ్చినట్టయితే ఇక్కడ ఒక పురాతనమైనటువంటి ఒక జమ్మి చెట్టు ఉంది. ఈ జమ్మి చెట్టు దసరా పండుగకు చాలా ఫేమస్ గా మనం నందికొట్కూరులో చెప్పుకోవచ్చును. నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ జమ్మి చెట్టు దగ్గర వారి యొక్క కోరికలు తీరాలని చెప్పేసి జమ్మి చెట్టు చుట్టూరుగా ప్రదక్షిణలు చేసి స్వామివారిని వారి యొక్క కోరికలను నెరవేర్చమని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే జమ్మి చెట్టుకు దగ్గరనే దాదాపు దేవుని మాన్యానికి సంబంధించి 10 నుంచి 15 ఎకరాల పొలం ఇక్కడ దేవుని మాన్యం ఉంది. ఈ దేవుని మాన్యంలో దాదాపుగా ఎక్కువ మనం చూసినట్లయితే నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలో దాదాపుగా ఈ పొలం దేవుని మాన్యానికి సంబంధించినటువంటి పొలంలో మన ఎదురుగా మన వెనకలనే ఉన్నటువంటి వినాయకుడు స్వామి పూర్తిగా బయటపడడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నట్టుగా ఆ ఆనవాళ్ళైతే మనకు కనపడుతూ ఉన్నవి. మనం ఒక్కసారి ఆ గణపతిని మనం చూసినట్లయితే పూర్తిగా ఒక పెద్ద రాయితోటి 3 నామాలు అనగా ఈ గ్రామం అంటే దాదాపుగా పల్లెటూరు గ్రామంలో 3 నామాల రాయి అంటారు. ఈ 3 నామాల రాయిని మన పొలాలకు గెట్లకు మన అంటే హద్దులుగా తీసుకున్నటువంటి పొలాలకు అక్కడ హద్దులుగా పాతుతూ ఉంటారు. ఆ విధానంలో ఉన్నటువంటి 3 నామాల రాయికి ఒక వినాయకుని బొమ్మను అంటే పురాతనమైన కాలంలో అయితే పెద్దగా వినాయకుని బొమ్మలు పూర్తిగా ఒక బండ రాయి పైనే పూర్తిగా వినాయకుని ఆకారాలను గీస్తూ ఇక్కడ పెడుతూ ఉంటారు. గుళ్ళో పెట్టి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఎప్పుడో పూర్వీకులు ఇక్కడ ఈ పొలంలో పూర్తిగా ఒక దేవాలయాన్ని లేదంటే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ దేవుని విగ్రహం అయితే బయటపడడం ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా ఇక్కడైతే చాలా ఒక పెద్ద మ్యాటర్గా ఏర్పడడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాసులు కూడా అందరూ ఈ దేవుని మాన్యంలో సంబంధించినటువంటి వినాయకుని విగ్రహం బయటపడిందంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అనేక మంది నిన్నైతే ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించారు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించి కూడా పూర్తి సమాచారం అందించారు. నందికొట్కూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొంత సేవా సమితి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కొన్ని సంఘాలకు కూడా ఇక్కడ పొలంలో వినాయకుడు బొమ్మ అయితే బయటపడింది. ఆ బొమ్మను ఏం చేయాలి ఏది పరిస్థితి అని చెప్పేసి అనే సందర్భంలో వాళ్ళు కూడా అందరూ పెద్ద ఎత్తున మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైనా గుడిని నిర్మించి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏదైనా నిర్వహిస్తారా లేదంటే ఇటు నుంచి ఏదైనా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు కిందనే గుడిని ఏర్పాటు చేసి ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు ఇంకా చర్చనీయంగా మారింది. దాదాపుగా ఈ ప్రాంతం నుంచి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని కూడా దర్శించుకోవడానికి చాలా మంది నడక మార్గాన్నే వెళ్తూ ఉంటారు. ఈ మార్గాన్ని వెళ్లేటప్పుడు పురాతనమైన కాలంలో శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి యుద్ధ సన్నివేశాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మొదటి పూజ వినాయకునికి జరిపించాలనే ఒక హిందూ ధర్మం ప్రకారం కూడా చాలా మంది కూడా ఎక్కడంటే అక్కడ గుళ్ళు ఎక్కడైతే శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కడైతే వాళ్ళ చెట్లు ఉండి అక్కడ ప్రశాంతమైన స్థలం ఉందో అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారని చెప్పేసి కూడా నందికొట్కూరు పట్టణంలో మనకు చాలా మంది కూడా తెలియజేస్తారు. ఒకటైతే మనం ప్రస్తుతానికి ఇక్కడైతే వినాయకుని విగ్రహం మనం చూసుకోవచ్చు. ఇదే నందికొట్కూరు పట్టణంలో కోటా వీధిలో కూడా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి శివలింగం కూడా ఉంది. ఈ మనం శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనంలో భాగంగా అక్కడ వెళ్తున్నటువంటి రోడ్డు మార్గంలో వాళ్ళు సాయంకాలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇక్కడ విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ విగ్రహాలు ఏర్పాటు చేసే సందర్భాల్లో ఈ దేవుళ్ళని ఇక్కడే విగ్రహాలు పూజా కార్యక్రమాలు అన్ని పూర్తిగా నిర్వహించి ఇక్కడే వాళ్ళతో వచ్చే వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి కాకపోతే ఈ పొలంలో ఇప్పుడు బయటపడినటువంటి ఈ వినాయకుని బొమ్మను మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఇక్కడ తండోపతండాలుగా ప్రజలందరూ కూడా తెలిసినప్పటికీ ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ పొలంలో పొగాకైతే సాగు చేస్తున్నారు. ఈ రైతన్న దేవుని మాన్యాన్ని 18-20 సంవత్సరాల నుంచి ఇదినే సేద్యం చేస్తూ పంట పండించుకుంటున్నటువంటి సందర్భం మనం గమనించుకోవచ్చును. దాదాపుగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో ఒక పెద్ద రాయి అయితే ఉంది. ఆ రాయిని మనం ఎందుకు తీయడం లేదంటే ఒక బండరాయిగా ఉన్నట్టు ఉందని చెప్పేసి రైతు అయితే పెద్దగా వీటిని పట్టించుకోలేదు. కాకపోతే ఏదో ఒక అనుమానం మాదిరిగా అతని మనసులో ఏదో ఒక దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఏదో ఒక విగ్రహం ఉంది, ఒక దేవుని విగ్రహం ఉంది అని ఒక చిన్న ఆలోచన రావడంతో ఈ విగ్రహాన్ని మనం ఒకసారి మనం చూద్దాం, ఇంతకుముందు నుంచి దాదాపు 18 సంవత్సరాల నుంచి చూద్దాం అనుకుంటున్నాము. కానీ ఈ విగ్రహం ఏముంది, ఇంత విగ్రహమా బండరాయ లేదంటే దీని కింద ఏదైనా పురాతనమైన సంబంధించినటువంటి ఏదైనా ఉన్నాయని చూద్దామని ఒక ఆలోచన విధానంతో వాళ్ళు నిన్నైతే ఈ ఇక్కడైతే ఉన్నటువంటి పెద్ద రాయిని పక్కకి తీయడం జరిగింది. పక్కకి తీసినప్పుడు అది లోపలికి పూర్తిగా ఆ విగ్రహము పూర్తిగా మన్నులో ఉన్నటువంటి సందర్భం రైతు చూడడం జరిగింది. ఇక్కడ ఈ ఏదో చిన్నగా ఒక చుట్టుపక్కల నుంచి పూర్తిగా ఏదో ఒక కనపడడం అయితే జరిగింది. ఆ కనపడడం వల్ల వాళ్ళు ఇది ఏదో ఉంది, ఒక దేవుని విగ్రహమే ఉన్నట్టుగా ఉందని చెప్పేసి తీసి ఒకసారి చూద్దాం అనే సందర్భంలో పూర్తిగా ఆ రాయిని అయితే బయటికి తీయడం
జరిగింది. ఒకసారి రాయిని బయటకు తీసేసరికి ఒక పక్క అయితే పూర్తిగా మనకు వినాయకుడు దంతాలు, అదేవిధంగా పురాతనమైన కాలం నుంచి నిర్మించినటువంటి ఒక వినాయకుడు ఒక పక్క అయితే పూర్తిగా కొద్దిగా రాయి అయితే పగిలిపోవడం జరిగింది. కాకపోతే వినాయకుడు అయితే పూర్తిగా ఒక బొమ్మ, పూర్తి వినాయకుని బొమ్మ అయితే ఈ రాయిలో కనపడుతూ ఉంది. ఈ బొమ్మను ఇక్కడ ఇంతకుముందు క్రీస్తు శకం నాటిదా, లేదంటే రాజుల కాలం నిర్మించినారా, లేదంటే శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ నిర్మించినారా అనే సంఘటన కూడా అయితే పూర్తి సమాచారం తెలియాల్సింది. ఇక్కడైతే నందికొట్కూరు అనే ప్రాంతంలో దాదాపుగా 9 నవనందులతో కూడుకున్నటువంటి గ్రామంగా ఇక్కడ మనం చెప్పుకోదగ్గట్టు ఉన్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఒకసారి వీరందరినీ కూడా కడిగి మనం తెలుసుకుందాం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.